పూరి జగన్నాథ టెంపుల్లో ఉన్న మూడవ మెట్టు గురించి మీలో చాలామందికి తెలియదు. జగన్నాథ టెంపుల్లో మొత్తం 22 మెట్లు ఉంటాయి. ప్రతి ఒక్క మెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కానీ ఈ మూడవ మెట్టు వెనక చాలా పెద్ద రహస్యం ఉంది. జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే ప్రజలందరూ పాపాలు చేసి పూరి జగన్నాథ స్వామిని దర్శించుకొని పాప విముక్తులయ్యేవారు. ఇది చూసిన యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథ స్వామితో ఇలా అంటాడు: ప్రజలందరూ పాపాలు చేసి నీ దర్శనం చేసుకొని పాప విముక్తులు అవుతున్నారు. దీనివల్ల నరకానికి రావాల్సిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తున్నారు అని. దీనికి మీరే ఒక సమాధానం చెప్పాలని యమధర్మరాజు జగన్నాథ స్వామిని అడుగుతాడు. అప్పుడు జగన్నాథ స్వామి ఆలోచించి యమధర్మరాజుకి ఒక మాట చెప్తాడు: మీరు మందిరం బయట ఉన్న ముఖద్వారం దగ్గర ఉండే మూడవ మెట్టులో ఉండండి. ఆ మూడవ మెట్టుని యమశీల అని పిలువబడుతుంది. ఎవరైతే నా దర్శనం చేసుకొని పాప విముక్తులయ్యి వెనక్కి వెళ్తుండగా ఆ మూడవ మెట్టుపైకి పాదం మోపుతారో